చెప్పండి. నమస్కారం ఎవ్రీవన్. టుడే ఈరోజు మనకు ప్యాటర్న్స్ అమెరికాలోనే లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? మెయిన్గా మనకి మెయిన్ కాన్సెప్ట్ నేర్పిస్తాను మీకు. మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఓకేనా? క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ కదా అండి, క్లాక్. ఈ క్లాక్ని క్లాక్ వైజ్ లేదా సవ్య దిశ ఇలా రైట్ సైడ్ ఇలా టర్న్ చేస్తే దాన్ని క్లాక్ వైజ్ తిరగడం అంటారు. ఓకే, రైట్ సైడ్ ఇలా తిరిగితే దాన్ని ఏమంటారంటే సవ్య దిశలో తిరగడం. యాంటీ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ దీంట్లో లెఫ్ట్ సైడ్ ఇలా రివర్స్లో తిరగడాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ఓకే, చూస్తున్నారా? ఇది లెఫ్ట్ సైడ్ సవ్య దిశ, అపసవ్య దిశ. ఏంటి మనం నేర్చుకున్న క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. రైట్. నెక్స్ట్ ఏదైనా ఒక చిత్రం, ఏదైనా ఒక డయాగ్రామ్ కానీ ఇది హాఫ్ పార్ట్, 1/4 పార్ట్, 1/8 పార్ట్ తిరగడం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ని తీసుకున్నట్లయితే దీంట్లో హాఫ్ పార్ట్ ఏమైతుంది, ఇది హాఫ్ పార్ట్ అయింది కనీసం. ఓకే, అలాగే ఇంకో సర్కిల్ తీసుకున్నాం, దీంట్లో 1/4 పార్ట్ ఏమవుతుందంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఏమంటే 1/4. నెక్స్ట్ ఇంకో సర్కిల్ తీసుకుందాం, దీంట్లో 1/8 పార్ట్. 1/8 పార్ట్ అంటే మళ్ళీ దీంట్లో ఇలా చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 ఈ పార్ట్ మాత్రమే 1/8 పార్ట్. ఓకే, రైట్. లిసన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఈ ఒక చిత్రాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. దీన్ని ఇలా ఉన్న చిత్రం, ఈ చిత్రం ఇలా ఉంది యాజ్ దిస్. ఈ చిత్రాన్ని ఏంటి హాఫ్ పార్ట్ టర్న్స్, హాఫ్ పార్ట్ టర్న్స్ వేస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఏంటి క్లాక్ వైజ్ తింటాం. ఇలా ఉన్నదాన్ని హాఫ్ పార్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. రైట్. ఇది హాఫ్ పార్ట్ కాంబినేషన్. రైట్. నెక్స్ట్ మళ్ళీ 1/4 పార్ట్ రొటేషన్ చేయడం ఎలా, ఇలా ఉన్న పిక్చర్స్ని ఇలా ఉన్న పిక్చర్స్ని 1/4 పార్ట్. ఓకే, 1/4 పార్ట్ ఎలా టర్న్ చేస్తుందంటే ఇలా ఉన్నదాన్ని ఇలా తింటే దీని ఏమంటారంటే 1/4. ఓకే, రైట్. అంటే ఇలా వస్తుందండి, వింటుంది కదా. రైట్. లాస్ట్ నెక్స్ట్ 1/8 పార్ట్. 1/8 పార్ట్ తినడం ఎలా, ఇలా ఉన్న పిక్చర్. ఓకే, ఇలా ఉన్న పిక్చర్ని 1/8 జస్ట్ 1/8 పార్ట్ రొటేషన్ చేయండి. ఇలా ఉన్న పిక్చర్స్ని జస్ట్ ఇలా ఉంది కదా, దీని ప్రకారం ఇలా ఉంటే జస్ట్ ఇంతే ఇలా రొటేషన్ చేయండి. ఇలా ఉన్నదాన్ని జస్ట్ ఇది 1/4. 1/4లో మళ్ళీ దీంట్లో ఇట్లా 1/8 అవుతుంది. ఈ 1/4 ఇక్కడికి వస్తుంది. ఓకే, దాన్ని కొంచెం దాంట్లో మళ్ళీ సగం అన్నట్టు 1/8. ఇలా ఉన్న యాంగిల్ని ఈ యాంగిల్ మాత్రమే తింపడం. ఇలా ఉన్న యాంగిల్ని ఇది 1/8. ఓకే, దిస్ ఇస్ ద 1/8 పార్ట్. అంటే దీని యొక్క పిక్చర్ ఎలా కనబడుతుంది అన్నట్టు ఇలా కనబడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద lesson today.
ఇలా ఇలా ఉన్నదాన్ని ఇలా చేస్తుంది రైట్ ఇలా వస్తుంది ఏంటిది 1/8 పార్ట్స్ కాంబినేషన్ 1/2 పార్ట్స్ అంటే ఇలా ఉన్నదాన్ని యాక్సిస్ ఇలా చేయడం నెక్స్ట్ 1/4 పార్ట్ అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం నెక్స్ట్ 1/8 అంటే జస్ట్ టర్న్ ఇంత ఇలా చేయడం ఓకే